హలో ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్బి ట్రేడ్స్. ఫ్రెండ్స్, ఇవాళ నేను మార్కెట్‌లో లాస్ రికవరీ గ్రూప్‌లో 2 ట్రేడ్స్ అనేవి ప్రొవైడ్ చేశాను. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్‌లో ఒక ట్రేడ్ ప్రొవైడ్ చేశాను ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ అండి. ఓకే. నాకు హెల్త్ ప్రాబ్లమ్ ఉందండి. ఫుల్ ఫీవర్, కోల్డ్, బాడీ పెయిన్స్, థ్రోట్ ఇన్ఫెక్షన్. అందువల్లనే నా వాయిస్ అనేది మీకు ఇలా వినిపిస్తుండొచ్చు. సో, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇవాళటికి, రేపటికి. ఎల్లుండి నుంచి మన వాయిస్ క్లియర్ అనేది అవుతదండి. ఓకే. సో, ఫస్ట్ ట్రేడ్ మీరు చూడండి. ఫస్ట్ ట్రేడ్ వచ్చేసి 9:23 AM. ఏం చెప్పాను అంటే, ఇది ఒక బీటీఎస్టీ ట్రేడ్ అండ్ మార్కెట్‌లో రివర్సల్ అనేది నేను చూస్తున్నాను అని ఆల్రెడీ చెప్పాను. 455లో ఎంట్రీ జరిగింది. అండ్ టార్గెట్స్ అనేవి నేను 535 వరకు ఇచ్చాను. 512లో ట్రైలింగ్ అయిపోయింది. అలా 57 పాయింట్స్ అనేవి పుట్ సైడ్ మార్నింగ్ ఫస్ట్ క్యాండిల్‌లోనే పుట్ సైడ్ ట్రేడ్ అనేది వచ్చింది కాబట్టి, దాని తర్వాత ఆల్ టార్గెట్స్ అచీవ్ అయ్యాయి. బట్ ట్రైలింగ్ అనేది మనం చేస్తాం కాబట్టి 512కే ట్రైలింగ్ అనేది జరిగింది. దాని తర్వాత మళ్ళీ పుట్ సైడ్ ట్రేడ్ ఇచ్చాను. ఎప్పుడు ఇచ్చాను? 11:26 AM. 410 టు 415లో ఇచ్చాను. 500 ప్లస్ టార్గెట్ అని చెప్పాను. ఓకే. ప్లస్ అంటే బై ఫర్ టుమారో. ఓకే. అయితే ఇవాళ ఎగ్జిట్ అయిపోతాము. ఇవాళ ఎగ్జిట్ కాకపోతే రేపటి వరకు ఎంత వెళ్తే అంత ఎగ్జిట్ అయిపోతాం. సో, నాకు ఇవాళనే ఆపర్చునిటీ కనిపించింది. 500 ప్లస్ అన్నాను కాబట్టి 560లో ఎగ్జిట్ చేయించాను. ఇది మన లాస్ రికవరీ గ్రూప్. ఎవరికైనా మీకైనా లాస్ ఉంటే అండి హెల్ప్ చేస్తాను. ఓకే. సో, ఎంట్రీ 410, ఎగ్జిట్ 500 అండ్ సెకండ్ ఎగ్జిట్ 560. ఫస్ట్ పాయింట్స్ 90, సెకండ్ పాయింట్స్ 150. మాక్సిమం నేను 150లోనే ప్రతి ఒక్కరిని ఇవాళ ఎగ్జిట్ చేయించాను. ఇది వాళ్ళందరికీ వచ్చిన ప్రాఫిట్స్. అది నేను షేర్ ఎందుకు చేస్తున్నాను అంటే, మార్కెట్‌లో ప్రాఫిట్ అవ్వచ్చు. ఇది సాధ్యమని షేర్ చేస్తాను గానీ, అది చూసి మీరు రండి, నన్ను జాయిన్ అవ్వండి, నాకు పే చేయండి అని నేనెప్పుడు ఆ మైండ్ సెట్‌తో ఎప్పుడు చేయలేదు. నేను చేయను కూడా. మీ ఇష్టం ఉంటే రండి, హెల్ప్ చేస్తాను. లెర్నింగ్ అయినా హెల్ప్ చేస్తాను. ఏదైనా హెల్ప్ చేస్తాను. ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో 14 పీడిఎఫ్స్ 3 మంత్స్ టైం పట్టింది నాకు ఈ 14 పీడిఎఫ్స్. నా 12 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో ఇస్తున్నానండి. సో, నేనెందుకు అలా మోసం చేస్తాను. ఓకే. రైట్. ఇప్పుడు టెలిగ్రామ్ గ్రూప్‌లో గూడా ఒక ట్రేడ్ ఇచ్చాను. మార్నింగ్ 10-2 AM ఇచ్చాను ఈ క్యాండిల్‌లో. దాని తర్వాత కొంచెం పైకి వెళ్ళింది. దాని తర్వాత ప్రాఫిట్ బుక్ ఇచ్చింది. అండ్ ఇక్కడ చూడండి, ఫస్ట్ ట్రేడ్ ఆల్ టార్గెట్స్ వచ్చింది. ఇలా 475లో ఎంట్రీ, 522లో ఎగ్జిట్. ఇది 570 వెళ్ళింది. బట్ మనకు ఆల్ టార్గెట్ అంతనే ఇచ్చాను కాబట్టి అంతలోనే నేను ఎగ్జిట్ అనేది చేయించాను. ఇవాళ ట్రేడ్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటి? నిన్నటి అనాలిసిస్ వీడియోలో ఏం చెప్పాను నేను? ఈఎంఏ అనేది ట్రెండ్ చేంజ్ అయ్యింది. అండ్ ఈ లెవెల్ బ్రేక్ చేస్తేనే సెల్లింగ్. ఈ లెవెల్ బ్రేక్ చేయకపోతే సెల్లింగ్ అనేది మార్కెట్‌లో లేదు. ఇది నిన్నటి అనాలిసిస్ వీడియోలో నేను నేర్పించాను. నేను చెప్పి కూడా వెళ్ళాను. ఇవాళ మార్కెట్ చూడండి, ఈ పాయింట్‌కి వచ్చిన తర్వాత నిన్న కూడా ఇక్కడికెళ్ళే రివర్స్ అయింది. ఇవాళ కూడా ఇక్కడికెళ్ళే రివర్స్ అయింది. కనిపించిందా? 2 టైమ్స్, 3 టైమ్స్ ఇక్కడికెళ్ళే రివర్స్ అయింది. ఎందుకంటే దిస్ ఈస్ ద స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్. ప్రీవియస్ బ్రేక్ డౌన్ లెవెల్, ఇఫ్ ఇట్ బ్రేక్ విత్ గ్రీన్ క్యాండిల్, ఇట్ యాక్ట్ యాజ్ అ డైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్. ఓకేనా? ఇప్పుడు ట్రెండ్ ఓకే. భయం ఉంది. బట్ ఇక్కడ సెల్లింగ్ కూడా తీసుకోవచ్చా అంటే ఇంట్రాడే మీరు ఏమైనా చేసుకోండి. బట్ ట్రెండ్ ఫాలో చేసేవాళ్ళు ఇంట్రాడే చూడరండి. 4 డేస్, 5 డేస్, 6 డేస్ అలా చూసుకుంటారు. ఓకే. సో, ఇప్పుడు కూడా చెప్తున్నాను మీ అందరికి, బ్యాంక్ నిఫ్టీలో ఈ లెవెల్ బ్రేక్ అయితేనే సెల్లింగ్. ఈ లెవెల్ బ్రేక్ కాకపోతే సెల్లింగ్ అనేది మార్కెట్‌లో లేదండి. సో, ట్రేడ్స్ ఇవ్వడానికి రీజన్ ఏంటి అంటే 3 ట్రేడ్స్ కదా! ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్‌ఔట్ లెవెల్ ఒకటి, డైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ ఒకటి. ఓకే. సెకండ్ వచ్చేసి ఇక్కడ ట్రేడ్ ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను అంటే, ఫస్ట్ క్యాండిల్ రెడ్ రిజెక్షన్ కూడా ఉంది. రీటెస్ట్ కూడా ఉంది. పైకి వెళ్ళింది. కాల్ వాళ్ళని ట్రాప్ చేసింది. దాని తర్వాత ఇండిసిజన్ గ్రీన్ అనేది కూడా ఫార్మ్ చేసింది. ఈ ఇండిసిజన్ గ్రీన్ ఫార్మ్ చేసి రెడ్ క్యాండిల్ అనేది ఇక్కడ ఏం జరిగింది అంటే ఆర్డర్ బ్లాక్ అనేది జరిగింది ఇక్కడ. కనిపించిందా? ఆర్డర్ బ్లాక్, బ్రేక్ డౌన్, ఆర్డర్ బ్లాక్. ఇది బ్రేక్ డౌన్ అనాలిసిస్. గ్రీన్ క్యాండిల్ చిన్నగా ఉండి రెడ్ క్యాండిల్ పెద్దగా ఉండే దీన్ని ఆర్డర్ బ్లాక్ అంటాము. ఇక్కడ మనం ఎంట్రీ తీసుకోవాలి. ఓకే. 11:45. ఇప్పుడు ఇక్కడ మనం చూద్దాం. ఓకే. ఈ
దానికి ముందరే నేను ట్రేడ్ ఇచ్చాను. ఇక్కడ చూడండి 11:26కే నేను ఇచ్చాను. ఎందుకు ఇచ్చాను? బికాస్ ఆఫ్ నో సప్లై క్యాండిల్ ప్లస్ ఇండిసిజన్ క్యాండిల్. ఇండిసిజన్ గ్రీన్ కదా, మీకు ఒకటి చూపిస్తాను నేను. దీని గురించి కూడా నేను మాట్లాడాను. ఇండిసిజన్ గ్రీన్ క్యాండిల్, ఇది అప్పర్ క్యాండిల్. ఓకే, ఇది లోవర్ క్యాండిల్. ఇటువంటి లోవర్ క్యాండిల్ ఎక్కడ రైట్, ఇటువంటి లోవర్ క్యాండిల్ ఎప్పుడైనా మార్కెట్ లో ఒక బ్రేక్ డౌన్ పాయింట్ దగ్గరకు వస్తే మార్కెట్ అక్కడికి వెళ్ళి ట్రెండ్ అనేది చేంజ్ చేస్తుంది, మూవ్మెంట్ అనేది చేంజ్ చేస్తుంది. ఇవాళ ఇది రాగానే ట్రేడ్ ఇచ్చాను, ఆర్డర్ బ్లాక్ కూడా జరిగింది, ఇమీడియట్ గా సెల్లింగ్ అనేది జరిగింది. ఇప్పుడు ఇది బ్రేక్ డౌన్ ఎఫ్ఈజీ, దీని గురించి ఆల్రెడీ మన యూట్యూబ్ లో సీజన్ 5 లో 4th వీడియో, 5th వీడియో, 3rd వీడియో విత్ రీటెస్ట్ అని కూడా నేర్పించాను. మీరు ఒక్కసారి మన యూట్యూబ్ ఛానల్ ప్లేలిస్ట్ లోకి వెళ్తే మీకే అర్థమైపోతుందండి. సో ఇలా ఇవాళ సక్సెస్ఫుల్లీ మనము ప్రతి దాంట్లో ప్రాపర్ అనాలిసిస్ తో ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసాము, ఎక్స్ట్ అయిపోయాము. ఇప్పుడు రేపు ఏంటి? రేపు వచ్చేసి సింపుల్ గా అండి, ఒకటి మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఈ లెవెల్ బ్రేక్ అయితే సెల్లింగ్, ఈ లెవెల్ బ్రేక్ కాకపోతే మార్కెట్ లో సెల్లింగ్ అనేది లేదు, సెల్లింగ్ అనేది లేదు. ఓకే, రేపు బయ్యింగ్ వెళ్ళాలి అంటే ఈ పాయింట్ దగ్గరికి వెళ్ళి రీటెస్ట్ అవ్వాలి. రీసెంట్ బ్రేక్ డౌన్ లెవెల్ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ అయితే రీటెస్ట్ రివర్సల్ అనేది జరుగుతుంది. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్, ఈ కాన్సెప్ట్ ఇది గుర్తుపెట్టుకోండి. రేపటికి ఈ లెవెల్ అనేది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ లెవెల్ కూడా మార్క్ చేసుకోండి, ఈ లెవెల్ కూడా మార్క్ చేసుకోండి. సపోర్ట్ తీసుకుంటే ఇమీడియట్ షూటప్, సపోర్ట్ తీసుకోలేదు అంటే సెల్లింగ్ అనేది కంటిన్యూ అక్కడికి వెళ్ళి. బట్ లెవెల్స్ కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం ఆచితూచి మనం ట్రేడ్ చేసుకోవాలి. రైట్, ఇప్పుడు మన నిఫ్టీలో చూసుకున్నట్లయితే ప్రీవియస్ ఇండైరెక్ట్ పాయింట్ అనేది ఒకటి ఉంది. ఓకే, ఎవరు సపోర్ట్ తీసుకోకుండా ఇక్కడ సెల్లర్స్ తర్వాత హెవీ బయింగ్ వచ్చేసి బ్రేక్అవుట్ ఆర్డర్ బ్లాక్, ఎఫ్ఈజీ బ్రేక్అవుట్, ఫేర్ వాల్యూ గ్యాప్ బ్రేక్అవుట్ అనేది కూడా జరిగింది. రేపు నిఫ్టీ అనేది ఇక్కడికి వెళ్ళి సపోర్ట్ తీసుకోవాలి. 25,677 సపోర్ట్ తీసుకుంటే ఇమీడియట్ బయింగ్ అనేది షూట్ అవుతుంది. ఇది ఒకటే, ఈ లెవెల్ సస్టైన్ చేయకపోతే మార్కెట్ లో సెల్లింగ్ అనేది కంటిన్యూ. సెన్సెక్స్ సేమ్, సెన్సెక్స్ మన నిఫ్టీ లాగానే ప్రీవియస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ పాయింట్ అండ్ ఎఫ్ఈజీ బ్రేక్అవుట్ పాయింట్ ప్లస్ ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్. ఇండైరెక్ట్ బ్రేక్ డౌన్ లెవెల్ గ్రీన్ క్యాండిల్ తో బ్రేక్ చేసింది కాబట్టి రీటెస్ట్ రివర్సల్. రీటెస్ట్ రివర్సల్ నాకు తెలిసి 99.99% ఖచ్చితంగా జరగాలి. అది జరగకపోతే రేపు మార్కెట్ కి వాల్యూయే లేదు. రెడ్ క్యాండిల్స్ తో బ్రేక్ చేస్తే ఇమీడియట్ సెల్లింగ్ అనేది షూట్ అవుతుంది, లేకపోతే మార్కెట్ సైడ్ వే అయినా అయిపోతుందండి. ఈ రెండు తప్ప వేరే ఛాన్సెస్ లేవు మార్కెట్ లో. ఓకేనా, ఇది మనకు సెన్సెక్స్ లెవెల్స్, ఇది వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ లెవెల్, ఇది వచ్చేసి నిఫ్టీ లెవెల్. ఈ మూడు ఫోకస్ లో పెట్టండి. ఓకేనా, మీకు నా అనాలిసిస్ నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మన యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.